పెళ్ళిళ్ళు చేసుకోకపోవచ్చు, కానీ వాళ్ళ ఇష్టానుసారంగా పెళ్ళి ఉండగా, భార్య ఉండగా, విడాకులు కాకుండా. మళ్ళా సెకండ్ అంశంలో పెళ్ళి బ్రతికుండగా, మొదట అని కూడా నేను యూజ్ చేయను. పెళ్లి చేసుకున్న పెళ్లి అలా ఉండగా, ఆ భార్య బ్రతికుండగా, విడాకులు కాకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దాన్ని అడల్టరీ అంటారు. మళ్ళీ సెక్షన్ 497 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. అడల్టరీ మీద చాలా మంది మెసేజ్ చేశారు. దీని మీద సపరేట్ గానే ఒక డిస్కషన్ పెడదామని ఇందాకనే మాట్లాడుకున్నాం. తప్పకుండా అండి, ఎందుకంటే దాని మీద చాలా అపోహలు ఉన్నాయి. నేను నిజంగా చెప్పాలంటే ఈ టాపిక్ మీరు మాట్లాడతాను అని నన్ను ఆహ్వానించినప్పుడు నిజంగా నేను నా ఇంట్రెస్ట్ చూపించింది ఈ విషయంలో సొసైటీ క్లారిఫికేషన్ ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. ఎప్పుడైనా కూడా లాకి సంబంధించిన ఏ విషయమైనా మాట్లాడాలన్నప్పుడు నేను కొంచెం ఉత్సాహం చూపిస్తాను. ఎందుకంటే అండి, మా దగ్గర కూడా క్లయింట్స్ వస్తూ ఉంటారు, పేపర్లోని హెడ్లైన్స్ హిట్ చేస్తూ ఉంటాయి కొన్ని జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, అలాగే కొన్ని ఇష్యూస్ మనకు మీడియాలో చూపించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు దాని మీద మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడడం తప్పని నేను చెప్పను, కానీ కరెక్ట్ మెసేజ్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని మీ ఓన్గా మీ ఇష్టానుసారంగా ఇంటర్ప్రిట్ చేయొద్దు దయచేసి. అందులోని ఏ కారణంగా ఏ సందర్భంగా సుప్రీంకోర్టు ఆ విధంగా వ్యాఖ్యానించింది, ఆ విధమైనటువంటి తీర్పునిచ్చిందని పూర్తి జడ్జిమెంట్ చదివి మీరు మాట్లాడాలి. మాట్లాడకుండా మీరు ఇష్టం ఉన్నట్టు మెసేజ్లు ఇస్తే సమాజం ఏమనుకుంటుండదంటే ఇదే కరెక్ట్ ఏమో. ప్రతి ఒక్కళ్ళు, అంటే ఇది ఎందుకు చెప్తున్నంటే ప్రతి ఒక్కళ్ళు చాలా మంది మా దగ్గరికి కూడా వస్తూ ఉంటారు, క్లయింట్స్ కూడా వస్తుంటారు. ఏముంది మేడం, ఏమి కాదు, మేము ఉండొచ్చంట కదా, వీళ్ళతో జీవించొచ్చంట కదా, మీ సుప్రీంకోర్టే చెప్పింది. మా సుప్రీంకోర్టు ఏంటండి? ఆ సుప్రీంకోర్టు మీది కూడా, మాదే కాదు, అందరిది, మన అందరిది సుప్రీంకోర్టు. చట్టం ఏమి వెంకటేశ్వర ఒక్కదాని గురించి తయారు చేయలేదు, మా లాయర్స్ ఒక్కరి గురించి తయారు చేయలేదు. చట్టం మనందరినీ సభ్య సమాజంలో ఒక పద్ధతిలో జీవించడానికి ఏర్పాటు చేసినటువంటిది చట్టం. ఆ చట్టాన్ని గౌరవించడం సభ్య సమాజం యొక్క ప్రధాన కర్తవ్యం. ఆ సమాజం కానివ్వండి, ఆ చట్టాన్ని గౌరవించకపోతే మనము చాలా ఆటవిక సమాజాన్ని చూడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు ఏదైనా మధ్యతరగతి వాళ్ళని కానివ్వండి, సామాన్యుని కానివ్వండి, ఏదైనా రక్షణ ఉందంటే అది కేవలం చట్టం మాత్రమే. ఓకే, చట్టంలో కూడా కొన్ని అవకతవకలు జరుగుతూ ఉండొచ్చుగాక, అది చట్టం యొక్క లోపం కాదండి. చట్ట వ్యవస్థలోని, న్యాయ వ్యవస్థలోని పనిచేసేటటువంటి వారు లోపం ఉండొచ్చు, కానీ చట్టం యొక్క లోపం కాదు. అది ప్రతి వ్యవస్థలో ఉంటుంది. మనం ఎప్పుడు పాజిటివ్గా మంచి జరిగేటటువంటిదే మనం చూడాలి, కానీ నెగిటివ్ది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అదే జరుగుతుంది, సమాజం అంతా ఇదే జరుగుతుంది, ఇదే మనం పాటించాలి అంటే అది మనకి నష్టం. అది నిజం చెప్పాలంటే. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఎవరు పడితే వాళ్ళు, ఎవరితో పడితే వాళ్ళు జీవించవచ్చు అనేది రాంగ్ అండి. సుప్రీంకోర్టు అలా చెప్పలేదు. దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ కానివ్వండి, సుప్రీంకోర్టు ఏ విధంగా చెప్పింది అనే అంశాల మీద నేను మీరు చెప్పినట్టుగా నెక్స్ట్ ఎపిసోడ్లోని ఎక్స్టెన్సివ్గా చెప్తాను, ఎందుకంటే దానికి చాలా టైం కావాలి కాబట్టి. అదొకటి. ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నలోని ఇప్పుడు మన ఆన్సర్ నేను ఇందాకే చెప్పాను, స్ట్రైట్ క్వశ్చన్ నో అని చెప్పచ్చు. అయితే ఎందుకండి మరి నిజం చెప్పాలంటే, మీరు తెలిసి అడిగారో తెలియక అడిగారో నాకు తెలియదు, కానీ మీరు ఎవరో చాలామంది క్లయింట్స్ అడుగుతున్నారు, వాళ్ళు ఈ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేశారు అని అన్నారు. ఆ డౌట్ని స్ట్రైట్ క్వశ్చన్ లాగా మిమ్మల్ని అడిగారు. ఏమని? డైవర్స్ పెండింగ్ ఉండగా పెళ్లి చేసుకోవచ్చా? ఆ ఆలోచన ఎందుకు కలిగింది, అసలు ఆ డౌట్ ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు డైవర్స్ ఉండగా కూడా వేరే పెళ్లి చేసేసుకోవాలి అనేటువంటి తొందరలో ఉన్నారు అనేటువంటి విషయము మీతోని వాళ్ళు డిస్కస్ చేసి ఉండరు. అంటే మేము రెగ్యులర్ ప్రాక్టీషనర్స్ కాబట్టి, 33 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను కాబట్టి, ఎందుకు ఇటువంటి ఆలోచనలు కేసులు వేసినటువంటి కక్షిదారులకు కలుగుతున్నాయి అన్నది ఇక్కడ నిజమైనటువంటి మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశం. ఎందుకంటే ప్రాక్టికల్గా ఉండేటటువంటి అడ్వకేట్స్కి ఇది తెలుసు, న్యాయమూర్తులకు తెలుసు, న్యాయ వ్యవస్థకు తెలుసు. ఇంకొక విషయం అండి, నేను ఈ ఎపిసోడ్స్లోని, మీరు చేసేటటువంటి ఈ ఎపిసోడ్స్లోని సమాజానికి న్యాయ సంబంధితమైనటువంటి అవగాహన ఇవ్వడమే కాకుండా, ఇటు ప్రభుత్వానికి కానివ్వండి, లా కమిషన్కి కానివ్వండి, మన వంతు పాత్రగా కొన్ని సూచనలు చెయ్యాలి అన్నది నా ఉద్దేశం మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా. సో దట్ ఏ ఒక్క సూచన అన్నా కానీ ప్రభుత్వం కానివ్వండి, లా కమిషన్ కానివ్వండి, ఒకవేళ దృష్టిలోకి వచ్చి దాన్ని సరిచేయడానికి కానీ ప్రయత్నిస్తే తప్పకుండా ఇది సమాజానికి ఉపయోగపడుతుంది. ఇది ఏ ఒక్కరికో సంబంధించినటువంటి సమస్యలు కాదు, ఇది సమాజానికి సంబంధించినటువంటి సమస్యలు. ఇదే అంశం మీద నేను చెప్తున్నాను,
చాలామంది కక్షిదారులు కోర్టులో పెండింగ్ ఉండగానే పెళ్లి చేసేసుకోవాలి, వేరే పెళ్లి చేసుకోవాలి అనడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒక డైవర్స్ ప్రొసీడింగ్స్ వేసుకున్న తర్వాత, మీకు పాశ్చాత్య దేశాల్లోని విడాకులు కావాలంటే కోర్టుకు వెళితే వెంటనే ఒక 1 వీక్లో వాళ్ళకి డైవర్స్ వచ్చేస్తుంది, అక్కడితో తేలిపోతుంది, వాళ్ళు వేరే పెళ్లి చేసుకుంటారు. బట్ దట్ ఈజ్ నాట్ ద కేస్ విత్ ఇండియన్ సిస్టమ్, ఇండియన్ లీగల్ సిస్టమ్. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక విడాకులు కావాలంటే చట్టాలు మతాలకు సంబంధించి, అంటే భారతదేశం అనేక మతాల సముదాయం, అనేక కులాల సముదాయం, అందులో మళ్ళీ ట్రైబల్స్ కూడా ఉన్నారు. మళ్ళీ ట్రైబల్స్కి వర్తించినటువంటి చట్టాలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ మతాల్లో మనము ప్రధానంగా 3 మతాలు తీసుకుంటే, అంటే హిందువులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, లేదా మహమ్మడన్స్ కానివ్వండి, ఈ ముగ్గురికి కూడా 3 సపరేట్ మతాలు ఉన్నాయి. హిందువులకి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో వచ్చింది. అలాగే క్రిస్టియన్స్కి డైవర్స్ యాక్ట్ అని వచ్చింది. మహమ్మడన్స్కి షారియత్ మహమ్మడన్ లా, డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ అది ఉంది. సో ఈ 3 కూడా వారి వారి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా, వాళ్ళ మత గ్రంథాలకు అనుగుణంగా చట్టాలని తయారు చేయడం జరిగింది. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇప్పుడు 1955లో వచ్చింది. అప్పుడు కాల పరిస్థితులు, సామాజిక పరిస్థితులు వేరేగా, అసలు పరిస్థితులే వేరు, టోటల్ పరిస్థితి. అయినా కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారండి, అది చాలా గొప్ప విషయం. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలని కొన్ని అమెండ్మెంట్స్, రిపీల్స్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు, అది జరుగుతున్నాయి. కానీ ఇంకా చాలా చెయ్యాలి అన్నది చట్టం కంటే కూడా ప్రాక్టికల్ పార్ట్. అంటే చట్టాన్ని ఎగ్జిక్యూట్ చేసే, చట్టాన్ని ఉపయోగించుకునేటటువంటి ఆ ఒరవడిలోని ఏం జరుగుతున్నాయి కోర్ట్స్లోని, దానివల్ల ఎంత సమాజానికి మన చట్టాలు ఉపయోగపడుతున్నాయి, దానివల్ల ఎంత నష్టం వాటిల్లుతున్నది అన్నది బేరీజు వేసుకొని ఆ నష్టాన్ని ఏ విధంగా సరిచేస్తారో అది ప్రభుత్వము, ఇటు న్యాయ వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది. అది జరిగినప్పుడు, అంటే పార్లమెంట్ కొన్ని అమెండ్మెంట్స్ చేయాలి, హైకోర్ట్స్ రూల్స్ తీసుకొని వస్తే చాలా మటుకు నిజంగా ఇప్పుడున్నటువంటి చట్టాలు, మన చట్టాలే ప్రజలకి నిజంగా ఉపయోగపడుతూ ఉంటాయి.